భవాని ఆదర్శ్‌తో మాట్లాడాలనుకుంటుంది. అక్కడి నుంచి అందరూ వెళ్ళిపోతారు. ముకుంద వెళ్ళకుండా అక్కడే నిల్చొని ఉంటుంది. ఆదర్శ్ నీతోనే మాట్లాడాలని గట్టిగా అనేసరికి ముకుంద కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. భవాని ఆదర్శ్‌తో తను లేనప్పుడు ఇంట్లో ఏం జరిగిందో అవి చెప్పాలని ట్రై చేస్తూ ఉంటుంది. అలా చెప్తూ ఉండగా ఆదర్శ్ ఇలా అంటూ ఉంటాడు, కృష్ణ మురారి వాళ్ళు నాకు అన్నీ చెప్పే తీసుకొచ్చారమ్మా. నాకు అన్ని విషయాలు తెలుసు. లేకపోతే నేను ఎలా వస్తాను? ముకుంద మారిందని చెప్తేనే వచ్చాను. ముకుంద నన్ను ఇష్టపడుతుందని చెప్తేనే వచ్చాను. లేకపోతే రాను అని అంటూ ఉంటాడు. ఆ మాటలకి భవానీదేవి అయితే ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది. మళ్ళీ ఎందుకమ్మా బెంగెట్టుకుంటున్నావు? మళ్ళీ నేను ఏం ఒగ్గిసి వెళ్ళిపోతున్నానా ఏంటా అని అంటే, అదేం లేదు. నీకు చెప్తే నీకు పరిస్థితులు అర్థమవుతాయి కదా! అంతే ఇంకేం లేదు అని అంటే, నేనెప్పుడు ఒగ్గిసి వెళ్ళనమ్మా మరి అని అంటూ ఉంటాడు ఆదర్శ్ భవానీతో. నీ చెయ్యి ముకుందాని నిన్ను ఈ ఇంటిని ఎవరిని ఒగ్గిసి వెళ్ళను అని చెప్తూ ఇలా అంటూ ఉంటాడు. ముకుంద నిజంగా మారింది కదమ్మా! నన్ను ఇష్టపడుతుంది కదా! నన్నే ఇష్టపడుతుంది కదా! అని మాట మాటకి అంటూ ఉంటాడు. ఆ మాటలకి భవాని అయితే ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది.